మీరు అట్రాక్టివ్గా లేరని ఫీల్ అవుతున్నారా? ప్రాబ్లం మీ ఫేస్లో కాదు, రియల్ ప్రాబ్లం మీ హ్యాబిట్స్లో ఉంది. సో ఈ వీడియోలో నేను మీ ఫేస్ని డ్యామేజ్ చేస్తున్న 5 హ్యాబిట్స్తో పాటు ఈజీ ఫిక్సెస్ కూడా షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. 1. టచింగ్ యువర్ ఫేస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బ్యాడ్ హ్యాబిట్. యు నో వాట్, మనం డైలీ తెలియకుండా మన ఫేస్ని 50 to 100 టైమ్స్ టచ్ చేస్తాం. చిన్ మీద హ్యాండ్ రెస్ట్ చేయడం, ఫోర్ హెడ్ రబ్ చేయడం, ఫేస్ స్క్రాచ్ చేయడం, ఐస్ రబ్ చేయడం, ఇవన్నీ యాడ్ అవుతాయి. ప్రాబ్లం ఏంటంటే యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ. మనం చాలా ర్యాండమ్ సర్ఫేసెస్ని టచ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోన్, బైక్, బ్యాగ్, డోర్ హ్యాండిల్స్ ఇలా చాలా టచ్ చేస్తాము. అప్పుడు మీరు అన్కాన్షియస్లీ ఐస్ ఆర్ నోస్ ఆర్ మౌత్ని టచ్ చేస్తే బ్యాక్టీరియా ఆర్ జర్మ్స్ డైరెక్ట్గా స్కిన్కి ట్రాన్స్ఫర్ అయ్యి వాటి వల్ల పింపుల్స్, యాక్నీ, ఇన్ఫెక్షన్స్ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద ఫిక్స్? సింపుల్. అవేర్నెస్ మెయింటైన్ చేయండి. ప్రతిసారి ఫేస్ని టచ్ చేయాలనిపించినప్పుడు రిమైండ్ యువర్ సెల్ఫ్ మీ ఫేస్కి ఎక్స్ట్రా టచింగ్ అవసరం లేదని. హ్యాండ్స్ని రెగ్యులర్గా వాష్ చేయండి. స్కిన్ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ మీరు ఖచ్చితంగా ఫేస్ని టచ్ చేయాలన్నప్పుడు డిస్పోజల్ టిష్యూస్ ఆర్ క్లీన్ హ్యాండ్ కర్చీఫ్ని క్యారీ చేయండి. 2. చివింగ్ ఆన్ వన్ సైడ్. ఇఫ్ యూ ఆస్క్ మీ, దిస్ వన్ ఇస్ క్రేజీ హ్యాబిట్. చాలామంది ఫుడ్స్ లేదా స్నాక్స్ ఆర్ గమ్ని తినేటప్పుడు మోస్ట్లీ ఒక సైడ్లో మాత్రమే చివింగ్ చేస్తారు. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ మనకి ప్రాబ్లం లేదని అనిపిస్తుంది, బట్ ఓవర్ టైం అది మన ఫేస్కి అసిమెట్రీ క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే డామినెంట్ సైడ్లో మజిల్స్ ఎక్కువ డెవలప్ అవుతుంది, నాన్ డామినెంట్ సైడ్ తక్కువ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఫేస్ షేప్ అండ్ విడ్త్లో నోటిసబుల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. దానివల్ల అట్రాక్టివ్నెస్ పోతుంది. సో వాట్ ఈస్ ద ఫిక్స్? సింపుల్. అవేర్నెస్ మెయింటైన్ చేయండి. చీవ్ ఈవెన్లీ. గమ్ చీవ్ చేస్తున్నప్పుడు సైడ్స్ మార్చండి. ఫుడ్ కూడా ఈవెన్లీ చీవ్ చేయండి. స్మాల్ రిమైండర్స్ లైక్ స్విచ్ సైడ్ చాలా హెల్ప్ చేస్తాయి. ఓవర్ టైం జా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఫేస్ షార్ప్ అండ్ సిమెట్రికల్గా అనిపిస్తుంది. 3. మౌత్ బ్రీతింగ్. దిస్ వన్స్ అ సైలెంట్ కిల్లర్ ఆఫ్ యువర్ లుక్స్. ప్రాబ్లం ఏంటంటే మీరు నోస్కి బదులు మౌత్ ద్వారా ఊపిరి తీసుకోవడం వల్ల మీ టంగ్ లోగా రెస్ట్ అవుతుంది, మీ జా లైన్ వీక్ అవుతుంది, టైంతో ఫేస్ షేప్ చేంజ్ అవుతుంది, ఫేస్ లాంగర్ అండ్ టైడ్ లుకింగ్గా కనిపిస్తుంది. అలాగే మౌత్ బ్రీతింగ్ వల్ల లిప్స్ డ్రై అవుతాయి, బ్యాడ్ బ్రీత్ కూడా రావచ్చు. రీజన్ ఏంటి అంటే మౌత్ బ్రీతర్స్కి స్కెల్టల్ డిఫార్మిటీస్, నారో ఎయిర్వేస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఫిక్స్? సింపుల్. అవాయిడ్ మౌత్ బ్రీతింగ్, ప్రమోట్ నాసల్ బ్రీతింగ్. మీరు ఎస్పెషల్లీ స్లీపింగ్ టైంలో మీ నోస్ ద్వారా బ్రీత్ చేయడం ట్రైన్ చేయండి. మౌత్ ఎప్పుడు క్లోజ్గా ఉంచండి. వీలైతే మౌత్ టేప్ని యూజ్ చేయండి. గుడ్ పోస్చర్ మెయింటైన్ చేయండి. ఈ చిన్న చేంజ్తో మీ ఫేస్ షార్పర్గా మార్చుకోవచ్చు. 4. స్కిప్పింగ్ సన్లైట్. లిసన్, మీ బాడీకి సన్లైట్ చాలా అవసరం. జస్ట్ వైటమిన్ డి కోసమే కాదు, సన్ ఎక్స్పోజర్ వల్ల టెస్టోస్టెరాన్, ఎనర్జీ మరియు స్కిన్ గ్లో ఎన్హాన్స్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడు ఇండోర్లో మాత్రమే ఉంటూ గేమింగ్, ఫోన్ స్క్రోలింగ్ చేస్తుంటే స్కిన్ పేల్ అండ్ లైఫ్లెస్గా మారిపోతుంది. ఐస్ డల్ అవుతాయి, మూడ్ డ్రాప్ అవుతుంది, హెల్దీ మాస్కులిన్ నార మాయమవుతుంది. సో వాట్ ఈస్ ద ఫిక్స్? సింపుల్. డైలీ మనకి 10 to 15 minutes సన్లైట్ చాలు. మార్నింగ్ వాక్ వెళ్ళండి, అవుట్డోర్ వర్కౌట్ చేయండి, లేదా బాల్కనీలో కూర్చొని సన్లైట్ ఎంజాయ్ చేయండి, మరియు సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోకండి. 5. బ్లేమింగ్ జెనెటిక్స్. దిస్ వాజ్ ద వర్స్ట్ హ్యాబిట్ ఆఫ్ దమ్ ఆల్. చాలామంది వాళ్ళని మిర్రర్లు చూసుకొని వాళ్ళ ఫ్లాస్ కనిపించగానే జెనెటిక్స్ని బ్లేమ్ చేస్తారు. బట్ ఆ మైండ్ సెట్ మీ ఫేస్ని యావరేజ్గా ఉంచేస్తుందని తెలుసా? జెనెటిక్స్ జస్ట్ మీ బేస్ని డిసైడ్ చేస్తుంది అంతే. మీ లుక్స్ని షేప్ చేసేది మీ లైఫ్ స్టైల్. మీరు ఎలా కనపడుతున్నారు అనేది మీ డైట్, ఫిట్నెస్, స్లీప్, స్కిన్ కేర్, హెయిర్ స్టైల్, హ్యాబిట్స్ డిసైడ్ చేస్తాయి. నిజం ఏంటి అంటే 80% ఆఫ్ యువర్ లుక్స్ మీ చేతిలోనే ఉంటుంది. సో స్టాప్ సేయింగ్ ఇట్స్ జస్ట్ జెనెటిక్స్. స్టార్ట్ హిట్టింగ్ ద జిమ్, ఫిక్స్ యువర్ డైట్, స్లీప్ ప్రాపర్లీ, డ్రెస్ బెటర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అండ్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ లైక్ యూ యాక్చువల్లీ రెస్పెక్ట్ యువర్ రిఫ్లెక్షన్. ఇది చేసినప్పుడే మీ రియల్ ఫేస్ అన్లాక్ అవుతుంది, మీ రియల్ గ్లో కనపడుతుంది. And if you want more no BS videos like this, make sure to subscribe, hit that bell icon. Bye bye.